హాయ్ అండి, నేను మీ సంధ్యను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అంటాను అనుకుంటున్నారా? కాదండి, ఈ రోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఏమి ఇచ్చాను ఏంటని ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అయితే పప్పాయి జ్యూస్లో విచిత్రం ఏంటి అంటే, పప్పాయి జ్యూస్ చేస్తే విచిత్రం ఏం కాదండి, బయట కొనేదానికి ఇంట్లో కొనేదానికి ఈ వీడియోలో తేడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పప్పాయి వేసుకొని కాస్త తేనె పంచదార వేసాను. కాకపోతే తేనె వేసిన వీడియో మిస్ అయిందనమాట. తేనె వేసుకొని చక్కగా పాలు వేసుకొని నేనైతే జ్యూస్ అనేది చేసుకున్నాను. నేను చేసిన జ్యూస్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఐస్ క్రీమ్కి కాస్త తక్కువ, జ్యూస్కి కాస్త ఎక్కువగా చిక్కగా ఉంటుంది అనమాట. పిల్లలు చక్కగా ఐస్ క్రీమ్లో స్పూన్తో తినేటట్టు నేనైతే చేస్తాను. అయితే బయట మనం కొనుక్కునేది ఏంటంటే పప్పాయ తక్కువ, పంచదార ఎక్కువ, ఐస్ ఎక్కువ, వాటర్ ఎక్కువ, పాలు తక్కువ. అదనమాట బయట కొనుక్కునేదానికి మనం ఇంట్లో చేసుకునేదానికి తేడా. వాడి చేసేది ఎంత ప్యూరిటీగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చెప్పండి. నేనైతే చూసారా ఎంత చిక్కగా మా పిల్లలకైతే చేసి ఇచ్చాను. మీరు ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. వీళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చింది. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.